కోవెలకుంట్ల పట్టణంలో జననీ సహకార పరపతి పొదుపు సంఘం మహిళా బ్యాంకు బోర్డు తిప్పేయడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. కోవెలకుంట్ల పట్టణంలోని జననీ సహకార పరపతి పొదుపు సంఘం ఘరానా మోసానికి పాల్పడింది. సంఘం సీఈఓ వెంకటరమణ సెల్ స్విచ్ ఆఫ్ చేయడం పలు అనుమానాలకు దారితీస్తోంది. మహిళలకు అధిక వడ్డీలు చెల్లిస్తామని ఆశ చూపించి భారీ మొత్తంలో రుణాలు ఇస్తామని చెప్పి భారీ స్థాయిలో డిపాజిట్లు సేకరించారు. నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో 5 బ్రాంచ్లను ఏర్పాటు చేసి వేలాది మంది మహిళల నుంచి సుమారు 2 కోట్లు డిపాజిట్లు చేయించుకున్నారు. గత 20 రోజులుగా సీఈఓ వెంకటరమణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లడంతో డిపాజిట్దారుల్లో ఆందోళన నెలకొన్నది. కడపకు చెందిన ఏవి వెంకటరమణ కోవెలకుంట్ల పట్టణంలో 2021 అక్టోబర్ 8న జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసి అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. కోవెలకుంట్ల, నంద్యాల, బనగానపల్లె, ఆళ్లగడ్డ, చాకలమర్రి ప్రాంతాలలో బ్రాంచ్లు ఏర్పాటు చేసి 15 మంది మహిళలతో సంఘాలు ఏర్పాటు చేసి అధిక వడ్డీల ఆశ చూపించి 2 కోట్లు సేకరించి ఉడాయించారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.